రెజీనాకి మన గురించి అంతా తెలిసిపోయింది. ఐసాక్, ఇక లేట్ చేస్తే ఆయనకి తెలిసిపోతుంది. తెలియాలి, అతనికే తెలియాలి. అదే నాకు కావాల్సింది. కానీ దాని ద్వారా ఆయనకి తెలియకూడదు. ఆ సంతోషాన్ని నేను దానికి ఇవ్వను. ఆయన ఈ ఊరు రాగానే నేనే ఆయనకి చెప్పేస్తాను. ఆ నిమిషం అతన్ని నేను చూడాలి. యూనో, ఆ కుటుంబం నుంచి నువ్వు శాశ్వతంగా బయటకు వచ్చే ఆ నిమిషం పాపం చేసిన వాళ్ళని బయటికి పంపే సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలి. చూడు ఐసాక్, మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు ఐసాక్. వంశగౌరవం పాడవడానికి ఆ తండ్రి కూతుళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకరోజు ఆ ముసలుడు నా ముందుకు వచ్చి నిలబడతాడు. అతను చేసిన పాపాన్ని అతని చేతే బయట పెట్టిస్తాను. బట్ ఐసాక్, ఈ విషయం ఆయనకి తెలిసాక నా లైఫ్ చా మరే, ఇది తెలిసిన తర్వాత కూడా అతను బతికే ఉంటాడనుకుంటున్నావు నువ్వు? అది కాదు. ఆల్రెడీ అతనికి హార్ట్ వీక్. ఎవరికి అనుమానం రాకుండా చంపేయచ్చు మనం. లేదంటే ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి ఇంతకంటే అద్భుతమైన ఒక మరణం వాడికి కలలో కూడా దక్కదు. ఆంటీ, ఆంటీ లేవండి, కాఫీ తమ్మంటారా? ఏమైంది? ఎందుకు నువ్విలా ఊరిమి చూస్తున్నావు? ఆంటీ, నేను లారాని. లారా? నాకేమైంది? నేను ఎందుకు లారా? ఆంటీ, మీకు బాగా నిద్ర పట్టింది. కాసేపు ఉంటే అంతా సర్దుకుంటుంది. టాబ్లెట్ వేసుకున్నారుగా? మాత్ర? రాత్రి. దాన్ని ఎవరు నాకిచ్చింది? నాకు నిద్ర మాత్ర ఇచ్చింది ఎవరు? లారా? రెజీనా ఇచ్చిందా? కాదు, డాక్టర్ అంకుల్ వచ్చి మీకు మెడిసిన్ ఇచ్చారు, జ్ఞాపకం లేదా? అయితే రెజీనా ఎక్కడికి వెళ్ళింది? పీటర్ అన్నయ్యతో పాటు వెళ్ళింది ఎడ్విన్ని తీసుకురావడానికి. 3-4 గంటల్లో వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి లారా, ఇప్పుడు నువ్వేమన్నావు? పీటర్తో పాటు రెజీనా కూడా వెళ్ళిందా? అవును, అన్నయ్య చెప్పారు వద్దని. కానీ రెజీనా... లారా, నేను నీతో చెప్పాను కదా అలా జరగకూడదని. జీసస్, ఆయన ఇంకా సమాధి కూడా చేయలేదు ఈలోగా. అలాంటిదేది ఇక్కడ జరగలేదు కదా ఆంటీ? ఏమీ జరగలేదా? ఓ గాడ్, ఇంతకు మించి ఇంకేం జరగాలి? లారా, నీకు తెలియని విషయం నేనొకటి చెప్తాను, విను. రెజీనాకి మతి చలించింది తెలుసా? ఏంటి? రెజీనాకి? రెజీనాకి పిచ్చెక్కింది. పిచ్చి. దాని విషయంలో జాగ్రత్త, లేదంటే అందర్నీ చంపేస్తుంది. ఆంటీ ఏంటి మీరు అనేది? నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది నా కొడుకుని నాశనం చేస్తుంది. ఎడ్విన్ని నీకు వదిలిపెట్టదు. దాని మనసులో ఏముందో ఆ జీసస్కి మాత్రమే తెలుసు. తను నిన్నట్నుంచి ఏం చెప్తుందో తెలుసా నీకు? వాళ్ళ నాన్నని నేనే విషం పెట్టి చంపానంటుంది. అంతా నా కర్మ. అది వదిలే, కానీ నా కొడుకుని నాకు శత్రువుని చేస్తోంది. నువ్వొక్కదానివే వాణ్ణి కాపాడగలవు. చూడు,
నేను చెప్పినట్టే చెయ్యి నువ్వు. రా, మీ అన్నయ్యకి ఫోన్ చేసి నేను చెప్పినట్టే నువ్వు చెప్పు. రెజీనాతో రెడ్విని జాగ్రత్తగా ఉండమని చెప్పు. అంటే ఇక్కడికొచ్చే వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని పీటర్తో చెప్పు. ఫోన్ చెయ్యి, వెంటనే ఫోన్ చెయ్యి. లేదంటే అది నా జీవితాన్ని నాశనం చేస్తుంది. లారా, నువ్వు ఫోన్ చెయ్యి త్వరగా.